ఇంటీరియర్స్ అనగానే కస్టమర్స్ అందరూ కూడా రకరకాలుగా కొంచెం ఎక్స్ప్లోర్ అవుతూ ఉంటారు. ఆ అప్డేటెడ్ వర్షన్ అంతా కూడా మీరు అందిస్తూ ఉంటారా, ప్రొవైడ్ చేసి? దగ్గరకు వచ్చే 90% ఆఫ్ ద కస్టమర్స్ చాలా అవేర్నెస్తోనే వస్తారు. చాలా చోట్ల వాళ్ళు వెరిఫై చేసుకొని ఇప్పుడు ఉన్న సోషల్ మీడియాలో అవైలబుల్ ఉన్న టెక్నాలజీతో చాలా అవేర్నెస్తో వస్తారు. డిజైన్ కన్సల్టెంట్స్ కూర్చొని చాలా డీటెయిల్గా వాళ్ళకి కావాల్సిన అసలు వాళ్ళ రిక్వైర్మెంట్ని అర్థం చేసుకొని, ఇంటీరియర్స్ అంటే ఒక 3 BHK అని మనము ఒక 30 lakhsలో చేయొచ్చు, 10 లక్షల్లో చేయొచ్చు. సో ఫస్ట్ కస్టమర్ నీడ్ అర్థం చేసుకోవాలి, వాళ్ళ బడ్జెట్ ఏంది, అది ఇంకా చాలా ఇంపార్టెంట్. చాలా కావాలని ఉంటుంది బట్ అది ఆ బడ్జెట్లో రాదు. సో ఇవన్నీ మనకు అర్థం అవ్వాలంటే వీ నీడ్ టు డిస్కస్ ఏ లాట్ విత్ ద క్లయింట్. ఓకే. సో ఫస్ట్ మా దగ్గరికి వచ్చిన ఏ క్లయింట్తో అయినా, మా ఫ్యాక్టరీకి వచ్చినా, మా ఎక్స్పీరియన్స్ సెంటర్కి వచ్చినా కూడా మా డిజైన్ కన్సల్టెంట్లు ఫస్ట్ వాళ్ళతో కూర్చొని వాళ్ళ డీటెయిల్ వాళ్ళ రిక్వైర్మెంట్ అంతా తీసుకొని ఒక టెంటేటివ్ ప్రపోజల్ ఇస్తాం వెంటనే. సో దాంతో క్లయింట్కి అర్థమైపోతుంది, అక్కడే వాళ్ళు నిర్ణయించుకుంటారు కూడా. సో ఇంత బడ్జెట్ మాది లేదు, మాది ఇందులో తక్కువ ఉంది, ఇంకింతకన్నా మేము కొంతమంది క్లయింట్స్కి ఏంటంటే లగ్జరీగా వెళ్ళాలని ఉంటుంది. సో అలాంటి వాళ్ళ కోసం ఇంకా ఏం డిజైన్ కాంపోనెంట్స్ యాడ్ చేయొచ్చు, పాయింట్ ఆఫ్ టైంకి వాళ్ళ క్లారిటీ వచ్చేస్తుంది ఫస్ట్ మీటింగ్లోనే. మాతో ఇంటీరియర్స్కి వెళ్ళాలంటే ఈ కంప్లీట్ సొల్యూషన్ రైట్ ఫ్రమ్ ఫాల్ సీలింగ్ నుంచి కర్టెన్ వరకు ఎంత బడ్జెట్ అవుతుంది, బడ్జెట్ లేదు అన్నప్పుడు ఓన్లీ వుడ్ వర్క్కి లైక్ యాజ్ ఏ సెట్ కిచెన్ వార్డ్రోబ్స్ వీటి కోసం ఫిక్స్డ్ ఫర్నిచర్ అంటారు వాటిని. ఫిక్స్ ఫర్నిచర్ కోసం, మోడ్యులర్ ఫిక్స్ ఫర్నిచర్ కోసం కాస్ట్ ఎంత అవుతుందో వెంటనే ఇచ్చేస్తాం. సో అక్కడే ఇంకా వాళ్ళకు నచ్చిందంటే ఒకసారి అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. మా దగ్గర ఉన్న టెక్నాలజీ కానివ్వండి, మెటీరియల్స్ ఏం వాడతాము, యాక్సెసరీస్ ఏం వాడతాము. సో మా డిస్ప్లే సెంటర్ తీసుకెళ్ళి అక్కడ ప్రోడక్ట్ డిస్ప్లేలో ఫినిషెస్, ఇంటీరియర్స్ అనగానే ఎప్పుడైనా టచ్ అండ్ ఫీల్ ప్రోడక్ట్ మ్యామ్, అంటే ఊరికే మనం మాటలతో పేపర్లో రాసినట్టుగా ఉంటుంది. కస్టమర్కి అర్థం అవ్వాలి అసలు మన ఫినిషింగ్ ఫ్యాక్టరీ ఫినిష్ ఎలా వస్తుంది, వాళ్ళకి టచ్ అండ్ ఫీల్ ఇవ్వాలి అంటే మా ఎక్స్పీరియన్స్ సెంటర్ ఉందండి హయత్ నగర్లో. అక్కడ తీసుకెళ్ళి వాళ్ళకి చాలా క్లియర్గా కిచెన్ ఏంటి, ఆ కిచెన్ ఎలా ఉంటుంది, వాటిలో యాక్సెసరీస్ ఏముంటాయి, వార్డ్రోబ్స్ ఎలా ఉంటాయి. వండర్ఫుల్. మీరు ఎక్స్పీరియన్స్ సెంటర్ కూడా ఒకటి yes ma'am, కస్టమర్స్ కోసం అవైలబుల్ గా ఉంచారు. ఉంచాము.